ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, దేశంలో ఎన్ని కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది? దేశంలో ఎన్ని కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది? ఆన్సర్ని గెస్ చేయండి ఆప్షన్స్లో చూసి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 96 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంతమంది మహిళా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి చేసింది? ఎంతమంది మహిళా ఓటర్లు ఉన్నారని కేంద్ర సంఘం వెల్లడి చేసింది? మొత్తం ఓటర్లు దేశంలో 96 కోట్లు. మహిళా ఓటర్లు అందులో ఎంతమంది ఉన్నారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 47 కోట్ల మంది మహిళా ఓటర్లు. కొత్త ఓటర్లు ఎంతమంది అంటే 1.73 కోట్ల మంది అంట. ఇవి నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జిగా ఎవరు రికార్డుకెక్కారు? సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జస్టిస్ ఫాతిమా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్. మొత్తం 7 సేవలందించారంట. మహిళా జడ్జ్ వచ్చి జస్టిస్ ఫాతిమా ఫస్ట్ మహిళా జడ్జ్. మొత్తం 7 మంది సుప్రీంకోర్టుకు సేవలు అందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ట్రాఫిక్ ఉన్న నగరంగా నిలిచినది ఏది? ప్రపంచవ్యాప్తంగా అత్యంత ట్రాఫిక్ నగరంగా ఉన్న నగరం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లండన్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ట్రాఫిక్ ఉన్న నగరాలను టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023ను విడుదల చేసింది. ఏంటంటే ఏం విడుదల చేసింది? టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023 విడుదల చేసింది. దాంట్లో అత్యంత ట్రాఫిక్ ఉన్న నగరం వచ్చి లండన్. 55 దేశాల్లోని 387 నగరాలను సర్వే చేయగా ఇందులో అత్యంత ట్రాఫిక్ ఉన్న నగరంగా లండన్ నిలవడం జరిగింది. మన భారతదేశానికి వస్తే బెంగళూరు 6వ స్థానంలో ఉంది. పూణే 7వ స్థానంలో నిలిచింది. లండన్ వచ్చి మొదటి స్థానంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు 2030 నాటికి ఎంతమంది భారతీయ విద్యార్థులను తమ యూనివర్సిటీలకు ఆహ్వానించాలని లక్ష్యం పెట్టుకున్నారు? భారతీయ విద్యార్థులను ఎంతమందిని ఫ్రాన్స్కి ఆహ్వానించాలని లక్ష్యం పెట్టుకున్నారు అంటే 30,000 మంది. రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ యూనివర్సిటీలకు ఆహ్వానించాలని లక్ష్యం పెట్టుకున్నారు. తమ దేశంలో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తామని అన్నారు. ఎంతమంది అంటే 30,000 మంది భారతీయులు సంవత్సరానికి ఏటా. 2030 నాటికి 30,000 మంది భారతీయుల విద్యార్థులను తమ యూనివర్సిటీలకు ఆహ్వానిస్తారంట. ఇది ఒక గొప్ప విషయమే. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా ఫ్రీ కంట్రీగా 3వ దేశంగా నిలిచింది ఏది? మలేరియా ఫ్రీ కంట్రీగా 3వ దేశంగా నిలిచింది ఇటీవల. ఫ్రీ కంట్రీగా 3వ దేశంగా నిలిచింది ఏంటంటే కేప్ వర్డ్. ఆఫ్రికా ఖండంలో కేప్ వర్డ్. ఇటీవల ఫస్ట్ ప్లేస్లో వచ్చి మారిషస్, సెకండ్ ప్లేస్లో అల్జీరియా, థర్డ్ ప్లేస్లో వచ్చి కేప్ వర్డ్. ఆఫ్రికా ఖండంలో ఉండే కంట్రీలు నిలిచాయి మలేరియా ఫ్రీ కంట్రీగా. కేప్ వర్డ్ మళ్ళీ నోట్ చేసుకోండి. ఫస్ట్ మారిషస్, తర్వాత అల్జీరియా, తర్వాత థర్డ్ వన్ కేప్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్యలోని రామ్లల్లాను ఇక నుంచి ఏమని పిలవనున్నారు? అయోధ్యలోని రామ్లల్లా విగ్రహం రీసెంట్గా ప్రాణప్రతిష్ఠ చేశారు కదా, ఆ విగ్రహాన్ని రామ్లల్లా నుంచి ఏమని పిలవనున్నారు అంటే బాలక్ రామ్ అని పిలవనున్నారు. రామ్లల్లా అంటే రాముడి చిన్నపిల్ల వాళ్ళని ఏమంటారంటే లల్లా అని అంటారు. రాముడిని ఏమనేవారంటే చిన్నప్పుడు రామ్లల్లా అని పిలిచేవారు, అందుకని రామ్లల్లా అన్నారు. ఇక మీద నుంచి బాలక్ రామ్ అని పిలవాలని
పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బహుభాషలో విద్యను ప్రోత్సహించేందుకు ఏ యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? బహుభాషలో విద్యను ప్రోత్సహించేందుకు ఏ యాప్ను కేంద్రం ప్రారంభించింది? ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అనువాదిని. బహుభాషలో విద్యను ప్రోత్సహించేందుకు అనువాదిని యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏఐ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో పాఠశాలలు, ఉన్నత విద్యకు సంబంధించిన స్టడీ మెటీరియల్ డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండనుంది. రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో స్టడీ మెటీరియల్, విద్యకు సంబంధించిన స్టడీ మెటీరియల్ డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండనుందంట అనువాదిని అనే యాప్ ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 355 ఏ రాష్ట్రంలో అమలవుతుందని ఆ రాష్ట్ర సీఎం తెలిపారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 355 ఏ రాష్ట్రంలో అమలవుతుందని ఆ రాష్ట్ర సీఎం తెలిపారు. మళ్ళీ ఇలా కూడా అడగొచ్చు, ఆర్టికల్ 355 ఏ రాష్ట్రంలో అమలవుతుంది, రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది అని అడుగుతారు. అదొచ్చి మణిపూరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మణిపూర్. ఏ విధంగా అడిగినా 355 ఆర్టికల్ కనిపిస్తే మణిపూర్ ఆన్సర్. 355 అమలవుతుంది అనగానే మనకు మణిపూర్ గుర్తుకు రావాలి. ఆ రాష్ట్ర సీఎం వెల్లడించారు. మణిపూర్ సీఎం ఎవరంటే బిరేన్ సింగ్. రాష్ట్రపతి పాలనకు ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అధికారాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ఈ ఆర్టికల్ హక్కులు కల్పిస్తుందంట. 355 హక్కులు ఆర్టికల్ అనేది హక్కులు కల్పిస్తుంది. రాష్ట్రపతి పాలనకు ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అధికారాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు 355 ఆర్టికల్ అనేది హక్కులు కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రాముని దర్శనానికి ఏ పథకాన్ని తీసుకొచ్చారు? అయోధ్య రాముని దర్శనానికి ఏ పథకాన్ని తీసుకొచ్చారు అంటే ఆప్షన్ ఏ శ్రీరామ్ లల్లా దర్శన్ స్కీమ్. శ్రీరామ్ లల్లా దర్శన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీని పేరుట ఏటా 20,000 మంది అయోధ్య తీర్థయాత్రలకు పంపించనున్నారు అంట. ఏటా ఎంతమంది అంటే 20,000 మంది ఈ దర్శనం పేరు మీదుగా అయోధ్య బాలరాముడు దర్శనానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం శ్రీరామ్ లల్లా దర్శన్ స్కీమ్ పేరుట పథకాన్ని తీసుకొచ్చింది. ఐఆర్సిటీసీలో అవగాహన ఒప్పందం చేసుకుని వారానికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తారంట. వారానికో ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తారు ఐఆర్సిటీసీతో అవగాహన ఒప్పందం చేసుకొని. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రాముని దర్శనానికి కొత్త పథకం పేరుట ఏటా ఎంతమందిని అయోధ్య తీర్థయాత్రలకు పంపించనున్నారు? ఇప్పుడే నేను చెప్పాను. ఆన్సర్ మీకు తెలుసుంటుంది, కామెంట్ చేయండి. అయోధ్య రాముని దర్శనానికి కొత్త పథకం పేరుట ఏటా ఎంతమందిని పంపిస్తారు అంటే 20,000 మంది. ఆ స్కీమ్ ఏంటంటే శ్రీరామ్ లల్లా దర్శన్ స్కీమ్. అయోధ్య దర్శనానికి ఏ ప్రభుత్వం? ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.